గైస్, ఈరోజు మా మమ్మీ గోంగూర చికెన్ చేస్తుంది. ఈ ప్రాసెస్ చూసేయండి. సో ఫస్ట్ చికెన్ నీట్గా 3 times కడుక్కోవాలి. దాని తర్వాత తగినంత సాల్ట్, 1 tablespoon చిల్లీ పౌడర్, 2 tablespoons టర్మరిక్, 1 tablespoon ధనియాల పొడి అండ్ 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న చికెన్ని 1 hour ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం గోంగూరని ఉడకపెట్టుకోవాలి. ఉడికిన గోంగూరని బాగా పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక బాండీలో 3 tablespoons ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో 3 onions కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 tablespoon సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి, ఇంకా స్పీడ్గా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన ఆనియన్స్లోకి 3 కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ బాగా ఉడికినాక చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న చికెన్లో నుంచి వాటర్ వచ్చాక చిల్లీస్ వేసుకోవాలి. దాని తర్వాత మనం పేస్ట్ చేసుకున్న గోంగూరని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. సో మన చికెన్ గోంగూర రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇదైతే చాలా బాగుంది. ఓకే, బాయ్.